హాయ్ అండి అందరికీ. మహారాష్ట్ర స్పెషల్ దాల్ బాటి రెసిపీ చాలా టేస్టీగా, చాలా ఈజీగా, సింపుల్ ప్రాసెస్ లో చేశానన్నమాట. సార్ మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాల్ బాటి ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ ని తీసుకొని ఒక కప్పు కందిపప్పుని బాగా వాష్ చేసుకొని గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి. ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు పెట్టాలి. నేను తీసుకున్న కందిపప్పు పొలంలో అన్నమాట, అందుకే అవి కొంచెం బ్లాక్ గా ఉన్నాయి. ఇప్పుడు కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి దీన్ని తడకా పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని గీ గాని నూనె గాని వేసుకొని అది వేడయ్యాక జీరాలు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయ్యాక 3 మిర్చిని తీసుకొని ఇలా చిన్నగా షాప్ చేసుకొని వేసుకోండి. అలాగే మీడియం సైజ్ టమాటాని తీసుకొని ఇలా షాప్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడరు, కారానికి తగినంత కారం వేసుకొని అంతా ఒకసారి కలపండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని స్మాషర్ తో మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోండి. పప్పుకి ఈ పోపు అనేది బాగా కలిసేటట్లు అంతా ఈవెన్ గా కలుపుకోండి. ఇప్పుడు ఈ దాల్ అనేది మరీ తిక్కుగా కాకుండా కొద్దిగా వాటరీగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఇలా మనము కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ అనేది వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. దాల్లో నెయ్యి ఉంటే చాలా బాగుంటది. నెయ్యి టేస్ట్ కూడా బాగుంటది. అయితే దాల్ అనేది ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ ని తీసుకొని గోధుమ పిండిని ఒక 4 కప్పుల దాకా వేసుకోండి. కప్పుతో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండిని కూడా తీసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు సూజీ రవ్వ, తగినంత సాల్ట్, కొంచెం నూనె, కొంచెం జీరా క్రష్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మొత్తం ఈవెన్ గా బాగా కలిపి చేయితోన ముద్దలాగా చేయండి. ఎప్పుడైతే ముద్ద కడతాదో మనం చేసే ఏ రెసిపీ అయినా పర్ఫెక్ట్ గా వస్తుంది పిండితో. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని కలిసేటట్లు అంతా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. పిండి ముద్దను మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండి ముద్ద అనేది ఉండాలి. ఇలా ఉంటేనే మనకు బాటి అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 30 మినిట్స్ అయిపోయాక పిండి ముద్దని ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చపాతీ లాగా ఒత్తుకోండి. మరీ పతలాగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా ఒత్తుకొని రౌండ్ గా ఇలా మనకి ఇష్టం వచ్చిన షేప్ లో మడత పెట్టుకొని ఇలా రౌండ్ గా చుట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల లోపల వరకు పొరలుగా ఉండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మొత్తం ఈవెన్ గా ఫ్రై అవుతుంది. మిగతా పిండి కూడా మొత్తాన్ని ఇలానే చేసి పెట్టుకోండి. ఇలా అన్ని రెడీ అయిన తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని ఇడ్లీ పాత్రలోకి కొన్ని వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు మొత్తం కొద్దిగా ఆయిల్ అనేది రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల చపాతీ ముద్దను పెట్టి స్టీమ్ చేసిన తర్వాత తీయడానికి ఈజీగా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా పెట్టుకొని ఒక ప్లేట్ తర్వాత ఇంకో ప్లేట్ పైన పెట్టేసి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఆవిరిలో పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా పిండి ముద్ద అనేది బాగా లోపలి వరకు ఉడికి పాత్ర లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా వాటిలో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా, అయితే బాగా ఇప్పుడు ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసి చూద్దాం లోపల ఎక్కడ దాకా ఉడికినాయి అనేది అర్థమైపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా ఉడికిందో తెలుస్తుంది. ఒకవేళ ఉడకలేదు అనుకోండి పిండిగా ఉంటుంది. ఒకవేళ పిండిగా ఉన్నా భయపడే అవసరం లేదనమాట. ఎందుకు అంటే మళ్ళా స్టీమ్ పెట్టి అన్నిటిని మీడియం సైజ్ లో కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రై కి సరిపడంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దలను ఒక్కొక్కటిగా ఇందులో వదిలి ఫ్రై చేసుకోవాలి. ఇవి పిండి ముద్దలు కాబట్టి తొందరగా ఫ్రై కావు, కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్. లేదు అంటే ఇవి పైన కాలి లోపల కాలకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. ఇవి దాల్ తో పాటే కాకుండా చాయ్ తో పాటు కూడా తినొచ్చు. స్నాక్స్ టైపు చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే అలానే తింటారు. చూడండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది అనమాట. నాకు ఎప్పుడెప్పుడు తినేయాలా అని, మీకు కూడా అలానే అనిపిస్తుందని నాకు తెలుసు. అయితే ఇంకెందుకు లేటు, ఒకసారి ప్రాసెస్ అంతా ఇంకొకసారి చూసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అంటే మా ఆయనకి చాలా ఇష్టము, అందుకని ఆయన కోసమని చేశాను అనమాట. కానీ ఆయనకు చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్, మళ్ళీ కలుద్దాం.